I also request Dr. Pichu Kuruvi, senior cardiologist, a very distinguished cardiologist with almost 3 decades of experience in the field of cardiology, to come onto the stage. I request Dr. Prakash Nanjaya, cardiothoracic surgeon and vascular surgeon. He's been almost 2.5 decades in London and now come to India, an expert in minimally invasive cardiac surgery, and also one of the very rare surgeons who's been doing atrial fibrillation surgery in India. I also request Dr. Bharani to please join us on the stage. He's an electrophysiologist and cardiologist, and our medical director, Dr. Subbarao, to come onto the stage. So today is a very pride moment for Sri Sri Holistic Hospitals, because we are now today, I would like to inform you that India's first revolutionary pulse field ablation, which is helpful in the treatment of complex arrhythmias, is being introduced. The first time in India, this process and procedure is quite common in the Western countries, but for the first time, it is introduced in Sri Sri Holistic Hospitals in India. I request Dr. Ram to please take us to the technical aspects of pulse field ablation. మీ ఆ వీడియోస్ చూసారా? సో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనుషులకి చాలా అంటే కామన్ డిసీజ్, మనందరికీ తెలుసు. హార్ట్ అటాక్స్ ఎంత కామన్. సో హార్ట్ ప్రాబ్లమ్స్ లోపల అన్నిటికన్నా కామనెస్ట్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా యూజువల్లీ చనిపోయే వాళ్ళల్లో అంటే సగానికి సగం మంది హాస్పిటల్ జరగకుండా చనిపోతారు, ఏ దేశంలో అయినా సరే. వాళ్ళల్లో 90% మంది హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ వల్లనే చనిపోతారు. అలాగే క్రానిక్ అంటే లాంగ్ టర్మ్ ఉన్న రిథమ్ ప్రాబ్లం అన్నిటికన్నా కామనెస్ట్ ఏంటంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. అంటే హార్ట్ లో పై గదులు చాలా ఇర్రెగ్యులర్ గా ఫాస్ట్ గా నిమిషానికి 300-400 సార్లు కొట్టుకుంటాయి. అలాంటప్పుడు ఏం ఎఫెక్టివ్ కంట్రాక్షన్ లేకపోవటం వలన ఆ పై గదుల్లో బ్లడ్ క్లాట్ అయ్యి చిన్న చిన్న ముక్కల్లాగా ఊడి వెళ్ళి బ్రెయిన్కి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. సో ప్రతి 4-5 బ్రెయిన్ స్ట్రోక్ లో ఒకదానికి కారణం ఈ గుండె దడ. చాలా మందికి తెలియదు ఈ దడ ఉన్నట్టు. సో ఎలా తెలుస్తుంది? కొంతమందికి దడదడ అనిపిస్తుంది, గుండె కొట్టుకుంటా ఉన్నట్టు ఇర్రెగ్యులర్ గా వాళ్ళకి తెలుస్తుంది. కొంతమందికి నడిస్తే ఆయాసం రావటం, లేకపోతే బాగా టైర్డ్ గా అనిపించడం, లేకపోతే హార్ట్ పంపింగ్ తగ్గిపోయి కొంతమంది అడ్మిట్ అవుతారు. డయాబెటీస్, హార్ట్ అటాక్స్ లాగానే ఇది కూడా ఒక ఎపిడమిక్, అంటే లైఫ్ స్టైల్ డిసీజ్. దీని వలన చాలా ర్యాపిడ్ గా ఆల్ ఓవర్ ది వరల్డ్ పెరుగుతాను, ఇండియాలో కూడా చాలా కామన్ అయిపోతాను. సో దీనికి మనం ఎర్లీగా డిటెక్ట్ చేయాలి దడ ఉంది అని. అది ఈ మధ్య ఈ యాపిల్ వాచ్లోను వేరే డివైస్లోను చాలా తేలిగ్గా తెలుస్తుంది ఈ దడ ప్రాబ్లం ఉంది అని. కొన్నిసార్లు ఈ సిమ్టమ్స్ తో వచ్చినా సరే, ఆయాసం, గుండె దడ వీటితో వచ్చినా సరే మనకు తెలుస్తుంది. ఈసీజీ తీస్తే తెలుస్తుంది దడ ఉందని. కొన్నిసార్లు హోల్టర్ అనేది ఒకటి పెడతాం, 3-4 రోజులు మానిటర్ చేస్తుంది, దానిలో తెలుస్తుంది. ఇది మనం ఎర్లీగా ట్రీట్ చేయాలి. దీని ట్రీట్మెంట్ ఏంటంటే హార్ట్ లోపలికి వెళ్ళి ఆ హార్ట్ లెఫ్ట్ సైడ్ పై గదులు ఉంటాయి, దానికి ఒక 4 ట్యూబ్లు అటాచ్ అయి ఉంటాయి. ఆ ట్యూబుల లోపల నుంచి ఈ ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మొత్తం గుండె మొత్తం ఒక రకమైన ఇర్రెగ్యులర్ బీటింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో దీని ట్రీట్మెంట్ ఏంటంటే ఆ ట్యూబుల దగ్గర మనం హీట్ ఇస్తాం, వెల్డింగ్ లాగా చేస్తాం. దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఒక ఎనర్జీ సోర్స్. అక్కడ మనం హీట్ ఇవ్వడానికి, అక్కడ ఎలక్ట్రిక్ సప్లై బ్లాక్ చేయడానికి వెల్డింగ్ లాగా మనం వాడే హీట్ సోర్స్. దీని మూలం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో నొప్పి రావడం, ఇంకొకటేమో మనం తినే ఆహారం తీసుకునే ట్యూబ్, ఈసోఫేగస్ అంటారు, హార్ట్ ఆనుకునే ఉంటుంది బ్యాక్ సైడ్. సో కొన్నిసార్లు ఈ ప్రొసీజర్ చేస్తా ఉన్నప్పుడు అక్కడ హోల్ లాగా పడి ఆ ట్యూబ్ లోపలికి కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, ఇది లైఫ్ థ్రెటనింగ్. అంటే యూజువల్లీ వాళ్ళు సర్వైవ్ అయ్యేవాళ్ళు కాదు, చాలా రేర్ కాంప్లికేషన్, కానీ ఇట్స్ డ్రెడెడ్ కాంప్లికేషన్. ఆ ప్రొసీజర్ చేస్తా ఉన్నప్పుడల్లా అందరికీ డాక్టర్లకి భయం, ఇదేమన్నా ఇలా అవుతుందేమో అని. చాలా రేర్, కానీ అందరికి కూడా ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది. థర్డ్ థింగ్, అక్కడ ఉన్న నర్వ్స్ డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే రక్తనాళాలు డ్యామేజ్ అవ్వచ్చు.
ఇప్పుడు అందుకుని అది కూడా కాకుండా చాలా టైం పట్టేది ఈ ప్రొసీజర్, ఆల్మోస్ట్ ఒక 3 గంటలు 4 గంటలు పట్టేది. సో వాడం మనం ఈ పల్స్ ఫీల్డ్ అంటే ఏంటంటే వెరీ షార్ట్, ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్ లాంటిది. సో హై ఆంప్లిట్యూడ్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఒక సెకండ్ లో 140 160 అంత షార్ట్ టైం ఇస్తే అక్కడ లోకల్లీ మసిల్ డ్యామేజ్ అవుతుంది తప్ప, హార్ట్ మసిల్ ఎలక్ట్రిక్ ఫైబర్స్ డ్యామేజ్ అవుతుంది తప్ప మిగతా పక్కన ఏ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవ్వదు. సో ఇట్స్ వెరీ సేఫ్, వెరీ ఫాస్ట్. పూర్వం 4 గంటలు పట్టే ప్రొసీజర్ ఇప్పుడు 45 minutes లో అయిపోతుంది. పేషెంట్ లో హార్ట్ రిథమ్ ట్రీట్మెంట్ లోపల చాలా రివల్యూషనరీ ట్రీట్మెంట్. మనకి యుఎస్ లో కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో కూడా మొత్తం మారిపోయింది. అంటే పూర్వం వాడే రేడియో ఫ్రీక్వెన్సీ వాట్ల ఈ పల్స్ ఫీల్డే వాడుతున్నారు. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనం ఇక్కడ ఈ పల్స్ ఫీల్డ్ ఎక్విప్మెంట్ అంతా పెట్టాం మన హాస్పిటల్లో. సో వీఆర్ ద ఫస్ట్ గైస్ టు గెట్ ఇన్ పల్స్ ఫీల్డ్ అప్లికేషన్ ఇన్ టు ద కంట్రీ. ఇది ఎంత రెవల్యూషనరీ థెరపీ అంటే ఒకటా రేడియో ఫ్రీక్వెన్సీ నుంచి మారిపోవడమే కాకుండా ఈ దడ ప్రొసీజర్లు కూడా చాలా కామన్ అయిపోయినాయి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, బికాస్ ఆఫ్ ద స్పీడ్ అండ్ సేఫ్టీ విత్ విచ్ యూ కెన్ డూ ఇట్. సో పూర్వం పేషెంట్లు భయపడేవాళ్ళు, డాక్టర్లు భయపడేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది అది, బికాస్ ఆఫ్ ద హార్డ్లీ హాఫ్ అన్ అవర్ 45 minutes లో చేసేయగలుగుతున్నారు. కాబట్టి మా కొలీగ్స్ యుఎస్ లో ఉన్న వాళ్ళు రోజుకి ఒక కేసు చేస్తే గొప్ప, అలాంటిది ఇప్పుడు 4-5 కేసులు చేయగలుగుతున్నారు, పేషెంట్స్ కూడా చేసుకోగలుగుతున్నారు. సో ఇది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది మనం ఎర్లీ స్టేజ్ లో కనుక ట్రీట్ చేయకపోతే అది పర్మనెంట్ అయిపోతుంది. పర్మనెంట్ అయిపోయిన తర్వాత చాలా కష్టం దాని ట్రీట్మెంట్. సో పర్మనెంట్ అయిన తర్వాత సర్జన్స్ ట్రీట్ చేయగలరు మాకన్నా బాగా. ఇప్పుడు డాక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు ఇక్కడ, ఈజ్ ఏ కార్డియోథెరాసిక్ సర్జన్. బైపాసే కాకుండా ఈయన ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కూడా సర్జరీలు ఉంటాయి, దడకు కూడా సర్జరీ చేస్తారు వాళ్ళు. ఈజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ పర్సన్స్ ఇన్ ఇండియా హూ కెన్ డూ దాట్. ఆయన యూకేలో ట్రైన్ అయ్యి యూకేలో కన్సల్టెంట్ గా ఉండి ఇక్కడికి వచ్చారు. యాక్చువల్లీ మొన్న కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు స్టేట్స్ ఎక్కడైతే నేను చెప్పాను చూడండి, ఆ పై గదుల్లో క్లాట్లు తయారయ్యి చిన్న చిన్న ముక్కల్లాగా ఊడి బ్రెయిన్కి వెళ్తుందని, దాన్ని మనం క్లోజ్ చేసేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. సో ద ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు స్టేట్స్ యూజ్ ద క్లిప్ టు క్లోజ్ దాట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే మేము ఇప్పుడు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సెంటర్ పెట్టడంతో ఏమవుతానంటే నాట్ ఓన్లీ దిస్ న్యూ ట్రీట్మెంట్స్ బట్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా. సో ఇట్స్ హోలిస్టిక్ అప్రోచ్ టు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఈ దడకి. సో ఈ పల్స్ ఫీల్డ్ అప్లికేషన్ అనేది మనకి ఇంకా చేయటానికి అంటే ఎక్విప్మెంట్ వచ్చింది, వీఆర్ ద ఫస్ట్ గైస్ టు గెట్ ఇట్ ఇన్ టు ద కంట్రీ. చేయడానికి పర్మిషన్లు, దానికి కొంచెం టెక్నాలజీ, అది దానికి వాళ్ళు ప్రాక్టర్స్ అని ఉంటారు, వాళ్ళు రావాలి. సో మోస్ట్ ప్రాబ్లీ ఒక 1 week or 10 days లో వీల్ బి ఏబుల్ టు డూ ద కేసెస్, ఎందుకంటే ఆ పర్మిషన్ రావాలి. బట్ అదర్వైజ్ ఇట్స్ ఈజీ ప్రొసీజర్ టు డూ, చేయడం తేలిక యాక్చువల్లీ. I think it's a very big step up from what we used to do about 10-15 years ago. The newer technology is much safer. It is much approachable, and it's much less time consuming. So we can do a lot more cases. We can be a very good center for AF ablation in general, either surgical or catheter based. And we provide the entire gambit of AF surgery and AF catheter ablation services at this hospital. When it becomes permanent AF, that's when the surgery kicks in. But before it becomes permanent, for all transient and non-permanent AF ablation, catheter ablation will remain the first choice, and that will be where the first portway of treatment starts. Once we are not able to do much with the catheter ablations, then the surgery also starts. But also, going forward, I think the hospital, Sri Sri Holistic Hospitals, is likely to build this partnership up more and get more and more service oriented in terms of AF ablation. We all aim to become AF champions in this state and in the country. You've been in the UK and other areas, so how would you compare the process there, and how is it been going there now that it's come to India? I think in UK and US, we already have a multidisciplinary team meetings for all these processes, where cardiology team and the cardiac surgical team discuss about individual cases based on the merits and based on the status of their atrial fibrillation. And once that is being done, there is a consensus as to what needs to be done first and then what needs to continue afterwards. So initially it is
first gatekeepers are the electrophysiologists like Dr. Ramchandra, and they will treat the non-permanent atrial fibrillations. And those who are not likely to succeed with that will then come to surgical catheter ablation, surgical ablations. We use radio frequency, and we also do standalone atrial fibrillation surgery just for atrial fibrillation, and along with other valve surgeries as well. So we have a minimally invasive protocol now, which we can do with a small hole just near the bottom of the sternum, and with that we can burn the left atrial floor, and that will give you about 80 to 90% reduction in AF burden in most permanent cases as well. I request Dr. Biju to share his thoughts on the pulse field ablation. Couple of things అంటే మీరే మీకు చాలా మందికి యూఆర్ ఆల్రెడీ డూయింగ్ మెడికల్ కాబట్టి మీకు తెలిసేమో, కానీ చాలా మంది వ్యూవర్స్ కి తెలియదు. అంటే ఈ బ్లాక్, ఇది హార్ట్ బ్లాక్, ఇది ట్రీట్మెంట్ సేమ్ కాదు. నెంబర్ వన్, అది మీరు యూ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ క్లియర్. ఇది హార్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. హార్ట్ రెండు సర్క్యూట్ ఉంటే, ఒకటి దట్స్ సర్క్యూట్స్, దట్ ఈస్ వాట్ ప్రొడ్యూసెస్ హార్ట్ బ్లాక్స్ అండ్ హార్ట్ అటాక్స్. రామచంద్ర గారు ఫస్ట్ చెప్పినట్టు. సెకండ్ థింగ్ ఇస్ దిస్ వన్, అది ఎలక్ట్రికల్ వైరింగ్ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. దట్ ఈస్ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ ఒకటి. రెండోది, ఏట్రిల్ ఫిబ్రిలేషన్ ఇస్ వెరీ మార్బిడ్. అంటే ఒక హార్ట్ ప్రాబ్లమ్ తో చనిపోవటం ఒకటి. అది కాకుండా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వస్తే ఎట్లా ఉంటుంది, పారాలిసిస్ స్ట్రోక్. అది మెనీ ఆఫ్ ద పారాలిటిక్ స్ట్రోక్స్ రామచంద్ర చెప్పినట్టు ఈస్ బికాస్ ఆఫ్ ఏట్రిల్ ఫిబ్రిలేషన్. సో దీని డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ నెంబర్ వన్. దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు వచ్చాయి కాబట్టి ఈజీ ఆప్షన్, సేఫర్ ఆప్షన్స్ అండ్ మచ్ క్విక్కర్ ఆప్షన్స్. సో మన పేషెంట్స్ కూడా యూజ్ చేయాలి. ఐఎమ్ షూర్ దట్ మన హాస్పిటల్ విల్ బి in the forefront of providing this service to the community locally and even nation at large. So I just like to add on few more points that there is another element in the heart, that is the valve cavatum. So when there is a leak in the valve and that causes AF, that is called a valvular AF. There is another entity which is a non-valvular AF, which is very common, and age-related non-valvular AF causes more trouble and leads to strokes in the patients. So మనం ప్రొసీజర్ చేసినప్పుడు కూడా, if the procedure time is more, one of the complication of the procedure itself can be a stroke. So we need to continuously anticoagulate the patient. So this technology actually is a boon, basically because the duration of the therapy is reduced with reduced complications. So that is very important in PFA when compared to radio frequency ablations. Dr. Tushara is our managing director. I request Madam to share the thoughts. Holistic Hospital has always been moving forward with newer techniques and welcoming newer advances which are coming up, and more so in cardiology. The newer techniques we have always been the first people to do things. And idantha kakunda, the most important thing is we always had a thought in us to have all these services affordable to everyone. So a combination of the most advanced technology and being affordable, that is what we make it possible. So we welcome everyone who needs this procedure to make use of this and be a part of us. Any questions you have, you can throw at the dignitaries, or you can have a one-to-one session and have a close this thing happening. Any questions you have? Points you can take. పెద్దది, సో అది మూవ్ చేయడం అవ్వదు. మూవ్ చేసిన చెడొచ్చు కూడా. వెరీ ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ ఎక్విప్మెంట్. సో ఒక చోటే పెడతాం. ఇంకోటి ఏంటంటే మనం ఇది చేసినప్పుడు ఆ క్యాథలా బ్లాక్ చేసేస్తాం, అంటే వేరే ఏం కేసులు చెయ్యం. ఎందుకంటే మాకు అలా అలవాటు అయిపోయింది. పూర్వం 4 గంటలు 5 గంటలు పట్టే ప్రొసీజర్. ఇప్పుడు ఇది కొత్తది వస్తే మరి మారుతుందేమో తెలియదు, ఎందుకంటే దిస్ ఇస్ సూపర్ ఫాస్ట్ ప్రొసీజర్ మరి. సో తెలియదు, కానీ ఇప్పుడు అయితే ఒక సెంటర్ లోనే ఉంచి వీ హ్యావ్ టు గెట్ పేషెంట్స్ టు దట్ సెంటర్ అండ్ డూ ఇట్. సో దాని క్యాథటర్ కాస్టే ఇప్పుడు అరౌండ్ 4.5 lakhs ఉంది. దాని క్యాథటర్ అంటే ఏదైతే ఈ ఎనర్జీ తీసుకెళ్ళి అక్కడ హార్ట్ లోపల ఇస్తుందో అదే 4.5 lakhs ఉంది. సో కాకపోతే అంటే మనం ప్రొసీజర్
ఇప్పుడు యాక్చువల్లీ మనం మామూలు ఏటిల్ ప్రిపరేషన్ అయినా ఇందాక డాక్టర్ తుషారా చెప్పినట్టు మనం చాలా తక్కువ మార్జిన్స్ ఉంటునే చేస్తాం, ఎందుకంటే ఎనీవే ద కాస్ట్లీ ప్రొసీజర్స్ అన్ని. బట్ ద థింగ్ అబౌట్ ఎనీ టెక్నాలజీ ఈజ్ మనం వాడుతూ ఉంటే అది చౌక అయిపోతుంది. వాడలేదనుకోండి అసలు అది ఆ టెక్నాలజీనే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ లేజర్, నేను యుఎస్ లో ఉండేటప్పుడు 30 years బ్యాక్ లేజర్ లెఫ్ట్ అండ్ రైట్ వాడేవాడు. ఇప్పుడు ఇండియాలోకి వస్తా ఉన్నాయి, ఎందుకంటే అది కాస్ట్లీ అనే వాళ్ళ. అలాగే స్టెంట్లు కూడా ఒకప్పుడు కాస్ట్లీనే. దాని తర్వాత వాడటం మొదలు పెట్టేటప్పుడు గ్యాస్ నంబర్స్ బికమ్ మోర్, వాళ్ళు కూడా కాస్ట్ తగ్గించుకోగలరు. సో ఐ డోంట్ థింక్ ఇప్పుడు కూడా ఈ 4.5 లక్షలకే వాళ్ళు అమ్ముతారని. ఐ థింక్ ఇట్ విల్ గ్రాడ్యువల్లీ కమ్ డౌన్. అండ్ నేను ఇందాక చెప్పినట్టు బికాస్ ఆఫ్ ద సేఫ్టీ, స్పీడ్, పెయిన్ లేకపోవడం ఇవన్నీ ఉండటం వల్ల నా మోర్ అండ్ మోర్ పీపుల్ కూడా చేర్చుకుంటారు ఈ ప్రొసీజర్. ఎందుకంటే పూర్వం ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అబ్లేషన్ అంటే 90% ఆఫ్ కార్డియాలజిస్టులు చేయరు, ఈవెన్ 90% ఆఫ్ ఎలక్ట్రోఫిజియాలజిస్టులు కూడా చేయరు. అంటే కార్డియాలజీలో మళ్ళీ ఒక బ్రాంచ్ ఉంది, ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ చేసే బ్రాంచ్. సో వాళ్ళలో కూడా 90% చేయదు ప్రొసీజర్, ఎందుకంటే టైం టేకింగ్, కష్టం, కాంప్లికేషన్ రావచ్చు అని. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీలో మోస్ట్ ప్రాబ్లీ చాలా మంది చేయటం మొదలు పెడతారు. దట్ ఈస్ ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ టెక్నాలజీ, ఏంటంటే ఇట్ హ్యాస్ వైడ్ స్ప్రెడ్ అప్లికేషన్స్. అయిన తర్వాత యాక్చువల్లీ ఈ అబ్లేషన్ ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ మూలాన మనం కేర్ తీసుకునేది ఏం లేదండి. మన ప్రొసీజరల్ కాంప్లికేషన్స్ అనేవి తక్కువ అవుతాయి. దాని తర్వాత అదేం అక్కడ నొప్పి ఏమి ఉండదు, ఏం లేదు కాబట్టి కేర్ తీసుకునేది ఏం లేదు. కాకపోతే ఈ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్, లైక్ ఎనీ అదర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, మనం స్టెంట్ వేసాము, మళ్ళా రాకుండా చూసుకోవాలి కదా. సో అలా లైఫ్ స్టైల్ అన్ని ట్రీట్మెంట్స్ అన్ని కూడా చేయాలి. సో దానికి కూడా మనం లైఫ్ స్టైల్ బ్లాక్, దిస్ ఇస్ ఎ లైఫ్ స్టైల్ బ్లాక్, ఇది యోగా హాల్ కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ గివ్ లాట్ ఆఫ్ ఎంఫసిస్. అందుకనే హాస్పిటల్ పేరు కూడా హోలిస్టిక్ హాస్పిటల్, ఎందుకంటే మనం ట్రీట్మెంట్ చేయటమే కాకుండా వీ హ్యావ్ టు పుట్ ఆల్ దీస్ పీపుల్ ఇన్ టు దట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. అప్పుడే పనిచేస్తాయి ఏదైనా సరే.